అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి బోరుగడ్డ అనిల్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. ఆయన గూండా విజయం, ఒక గూండాలకు సంబంధించిన వాడు. మరి బోరుగడ్డ అనిల్ గారు మరి నిన్ను చంపేస్తారు వాళ్ళ పేర్లు చెప్తే అని అన్నప్పుడు, నీకంత భయం అన్నప్పుడు, అంత దారుణంగా ఒక పెద్ద నాయకులను, వారి ఇళ్లల్లో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడటం నీకు అది తెలియదా? అది సహజమేనా? నువ్వు మాట్లాడిన మాటలు అలా మాట్లాడటం, ఎవరిని ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో కొంచెం తెలుసుకొని రేపు రాబోయే రోజులకి ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో, ఈ పార్టీ వస్తుందా రాదా అనేది కొంచెం తెలుసుకొని నువ్వు మాట్లాడాల్సింది. ఇంత నీచంగా ఎవరు కూడా మాట్లాడరు నీలాగా. నువ్వు ఒక మనిషి పుట్టిన వాడివైతే అలా మాట్లాడి ఉండేవాడివి కూడా కాదు. నువ్వు ఒక జంతువులకు పుట్టినవాడివి కాబట్టి అటువంటి మాటలు మాట్లాడావు. ఏ విధంగా రెచ్చిపోయి అంటే ఆ విధంగా నువ్వు రెచ్చిపోయావు. ఇప్పుడు వాళ్ళందరూ బాగానున్నారు, వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అందరూ బాగున్నారు. నువ్వెవరివో తెలియదు అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నువ్వు ఎవరివో కూడా వాళ్ళకి తెలియదంటే, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించి, ఎలా ఉన్నావు బోరుగడ్డ అనిల్ గారు, ఆ రోజు గూండాయిజం చేశావు, ఆ రోజు దౌర్జన్యాలు చేసావు, ఆ రోజు దాడులు చేశావు, చిత్తుగా మా పార్టీ కళ్ళు తిరిగి రెచ్చిపోయి విపరీతంగా తిట్టావు వాళ్ళను, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు అని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పలకరిస్తున్నారా? ఎవరో కూడా పలకరించడానికి రావటం లేదు. అసలు నువ్వెవరో కూడా నేను అంటున్నారు కూడా. ఒకసారి తెలుసుకోండి. ఈ జగన్ రెడ్డి ఏమిటంటే 10 మంది ఉగ్రవాదులను తయారు చేశారు. బాగా ప్రకాశం బ్యారేజ్ ఆ రోజు జరిగిన దాని ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే కొన్ని వేల మంది కూడా చనిపోయేవాళ్ళు. ఒక్కసారి తెలుసుకోండి, అవునా కాదా? ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైనా జరిగి ఉంటే కొన్ని వేల మంది కూడా చనిపోయేవారు. అటువంటికి సంబంధించిన కూడా ముందు పెట్టుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. ఒకసారి తెలుసుకుని మా రాష్ట్ర ప్రజలు కూడా, ఏదైనా జరిగితే కొన్ని వేల మంది చనిపోయే వాళ్ళేగా. దేశ రక్షణ కోసం మిలిటరీ వాళ్ళను కూడా ఉగ్రవాదులు చేసి కాల్చి చంపించే స్థితికి కూడా చేసేవారు. లేక మిలిటరీ వాళ్ళు చంపేశారు అని అనేవాడో, లేక ఉగ్రవాదులు తీసుకొచ్చి వాళ్ళే వచ్చి చంపేశారు అనేవాడో, నానా రకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన 5 సంవత్సరాలు అదే విధంగా చేశారు. ఇది ఏమైనా తగునా? ఇప్పటికైనా మేలుకో. నీ భార్య, నీ పిల్లలు ఏలుకునేటట్టుగా ఈసారి బయటకు వచ్చినప్పుడు ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడను, ఇవి నాకు సంబంధించిన మాత్రం కాదు, మళ్ళీ నువ్వు బయటకు వచ్చి రెచ్చిపోయి అంటే మాత్రం సామాన్యంగా నేను వదలరు. ఇప్పుడు కూడా వదిలి బయటకు వచ్చావంటే, బయటకు వచ్చారు ఎన్ని రోజులు పట్టుద్దో ఏమో ఒకసారి ఆలోచించుకో. నీకు బాగా రాసమర్యాద చేయబట్టే నువ్వు ఈరోజు అలా ఉండగలిగావు, అలా చెప్పగలిగావు. ఒకసారి తెలుసుకో బోరుగడ్డ అనిల్ గారు, ఈ వైఎస్ఆర్సీ పార్టీ వచ్చినాక ఎంత దారుణంగా, ఎంత నీచంగా మాట్లాడగలిగారో మీ పార్టీ వాళ్ళు మీరు. ఒక్కసారి ఎవరిని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది కొంచెం తెలుసుకోవచ్చిందిగా కోరుచు. వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు కాబట్టి నువ్వు మాత్రం ఎవరు తెలియదు అంటున్నారు. ఈ పోలీసులు రాసిన మర్యాదలు ఆ విధమైన నువ్వు బయట పెట్టావు. నీకు తగ్గ వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. ఒక ఆర్జీబీ అయినా, ఒక శ్రీరెడ్డి అయినా, మిగతా వాళ్ళని కూడా సామ్యాన వదలరు. వాళ్ళు కూడా నీకంటే సైకోగా, ఆర్జీబీ గారు ఎంత సైకోగా, ఎంత మూర్ఖత్వంగా సినిమాలు తీశారు, ఎంత నీచంగా కంచె డైలాగులు పెట్టారు ఆ సినిమాలో. మరి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించుకోగలిగాడా? అదే ఇప్పుడు వచ్చిన తిప్పల మీకు. ఒక మూర్ఖత్వంగా, ఒక నీచంగా మాట్లాడి చేసిన వ్యక్తులకి ఎప్పటికీ వదలరు. కొంచెం తెలుసుకోవాల్సిందిగా. ఇప్పుడు నీ కుటుంబం మీరు పోయారు, కానీ వాళ్ళు అందరూ బాగున్నారు పార్టీ వాళ్ళు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.